ఆయన ఒక సాధారణ నాయకుడు కాదు. భారత స్వాతంత్ర సమరంలో నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో కోట్లాది మంది గుండెల్లో పోరాట జ్వాలను రగిలించిన అగ్నిపురుషుడు. లగ్జరీ జీవితాన్ని, ఉన్నతమైన ఐసీఎస్ పదవిని త్యజించి బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమి కొట్టడానికి విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ అనగా ఐఎన్ఏను స్థాపించి స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మనం 5 నిమిషాలు కేటాయిస్తే మనకు స్వాతంత్రం తెచ్చిన ఆ వీరుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆయన జననం మరియు బాల్యం. ఆయన పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు, తండ్రి పేరు జానకీనాథ్ బోస్. ఆయన గొప్ప లాయర్ మరియు జాతీయవాది. తల్లి పేరు ప్రభావతి దేవి. చిన్నప్పటి నుంచే విద్యలో రాణించారు. తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల బోధనల పట్ల ఆకర్షితులయ్యారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు సాగారు. 1920లో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై 4వ స్థానంలో నిలిచారు. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడక 1921 ఏప్రిల్లో ఆ పదవిని వదులుకొని భారత స్వాతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారు. ఆయన జాతీయ ఉద్యమంలో పాత్ర. కాంగ్రెస్లో చేరిక. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ బోస్ను కలకత్తాకు పంపి అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి బెంగాల్లో ఉద్యమం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షులు. 1938లో మహాత్మా గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1939లో కూడా ఎన్నికైనప్పటికీ గాంధీతో సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. సిద్ధాంతపరమైన విభేదం. గాంధీజీ అనుసరించిన అహింసావాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని, సాయుధ పోరాటం కూడా ముఖ్యమని బోస్కు బలంగా నమ్మారు. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన. కాంగ్రెస్ నుండి వేదొలిగి 1939లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. స్వాతంత్రం కోసం విదేశీ పోరాటం. స్వాతంత్రం కోసం పోరుబాటు ముఖ్యమని గ్రహించి 1931లో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్ళుగప్పి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. విదేశీ పర్యటనలు. 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడాన్ని ఒక సువర్ణావకాశంగా భావించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి రష్యా, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో పర్యటించారు. ఆజాద్ హింద్ ఫౌజ్. జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయ సైనికులతో ఇండియన్ నేషనల్ ఆర్మీ అనగా ఐఎన్ఏ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ను పునరుద్ధరించి దానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన నినాదాలు యువతల స్వాతంత్ర ఆకాంక్షను తీవ్రంగా రగిలించాయి. ఇప్పుడు ఆ నినాదాలు ఏమిటో తెలుసుకుందాం. చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. జై హింద్ అనే నినాదం కూడా బోస్ రూపొందించారు. తాత్కాలిక ప్రభుత్వం. సుభాష్ చంద్రబోస్ 1943లో సింగపూర్లో స్థాపించిన ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వం అనగా ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా లేదా ఆర్జీ హుక్మతే ఆజాద్ హింద్కు రాజ్య ప్రధాని అనగా ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించారు. కాబట్టి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర అనంతర భారతదేశానికి ప్రధానమంత్రి కానప్పటికీ తాత్కాలిక ఆజాద్ హింద్ ప్రభుత్వానికి ఆయన ప్రధానమంత్రిగా మరియు సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మరణం మిస్టరీ. సుభాష్ చంద్రబోస్ మరణం నేటికి ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. సాధారణ అభిప్రాయం. 1945 ఆగస్టు 18న జపాన్ ఆక్రమిత ఫార్మోసా అనగా ప్రస్తుత తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఆయన బతికి ఉన్నారా లేదా అనే దానిపై అనేక కుట్ర సిద్ధాంతాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్.